అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని తులసి. ఈరోజు మన వీడియోలో ఉదయగిరి దగ్గర ఉన్న గండిపాలెంలో ప్రాజెక్ట్ అండి ఇది. పిల్లపేరు అంటారు. ఇక్కడున్న ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే అభయాంజనేయ స్వామి వారుంటారు. తర్వాత దత్తాత్రేయ స్వామి ఇలా దేవతామూర్తులందరూ ఇక్కడే ఉంటారండి. చుట్టూ కొండలు, చెట్లు, నీరు, నేల, నింగి మధ్యలో ఉన్నట్లుంటుందండి. ఒకసారి చుట్టుపక్కల వాళ్ళెవరైనా ఈ గుడిని విజిట్ చేయండి. చాలా బావుంటుంది. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ నిద్ర జేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అనే ఒక నమ్మకం ఉందండి. ఇంకోటి ఈ గుడిలో మా మామయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు 45, 50 ఇయర్స్ బ్యాక్ చెట్లు నాటారండి. ఆ చెట్లు ఈరోజు ఎంత పెద్దగా ఉన్నాయంటే, అవి గూడా చూపిస్తాను వీడియోలో. నెక్స్ట్ ఒచ్చి దత్తాత్రేయ స్వామి. ఇంకా గుడిలో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. నవగ్రహాలు ఇక్కడ. నవగ్రహాలకి ఆపోజిట్‌లోనే రాధాకృష్ణులు. రాధాకృష్ణులకి పక్కనే ఇంకా శివయ్య విగ్రహం ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ దీపదానం చేయడం, దీపాలెలిగించడం, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. చూడండి చుట్టూ నీరు, ఇంకా పచ్చడి చెట్లు మధ్యలో ఈ గుడి ఉంటుంది. చాలా బావుంటుంది. తర్వాత విఘ్నేశ్వరుడు, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఇలా అందరూ వరుసగా ఉన్నారండి. ఒక్కసారి ఈ గుడిని విజిట్ చేయండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ డ్యామ్‌లో వాటర్ వచ్చినప్పుడు ఇంకా బావుంటుంది. కార్తీక మాసంలో వర్షాకాలం వాటర్ వస్తాయి. వెంకటేశ్వర స్వామి వారు చూడండి. తర్వాత సాయిబాబా, లక్ష్మీ అమ్మవారు ఆల్రెడీ అయిపోయింది. ఇంక సరస్వతీదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఉంది అక్కడ. తర్వాత ఈ తులసి కోట చూడండి. తులసమ్మ మంచిగా మనల్ని పలకరిస్తున్నట్లుగా అనిపించింది. ఇంకా ఇవి చూడండి. ఇవేనండి మా మామయ్య వాళ్ళు నాటిన చెట్లివి. తెలంగాణ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మా మామయ్యకి, మా హస్బెండ్‌కి చెట్లు నాటడం చాలా ఇష్టం. మా పిల్లలకి ఆ చెట్లు చూపించడం కోసమే వెళ్ళాము మేము. మాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఒచ్చి ఇంగా ఈ డ్యామ్ చూడండి. నేను కొంచెం లోపలికెళ్ళలేదు. నాకు భయం అవ్వడం వలన. ఎవరైనా గనక చుట్టుపక్కల వాళ్ళుంటే ఒకసారి వెళ్ళండి. బావుంటుంది. తర్వాత నచ్చితే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విశేషమైన గుడుల గురించి, పూజా వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.